వస్తున్న పోతున్న ఓ రామశిలక రాకుపోకు బండారి మైషి వస్తున్న పోతున్న ఓ రామశిలక రాకుపోకు బండారి మైషి. ఈ పాట యాదుకున్నదా మీకు? చిన్నప్పుడు ఆడుకునేది కదా. అచ్చంగి పాట లెక్కనే నేను సుతం ఢిల్లీకి వస్తాను అడిగితే నువ్వేమొద్దు గాని ఆయనను పంపుర్రి అని అంటున్నారట కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు. ఆ కదేందో ఢిల్లీ పెద్దలు ఎవరను వద్దంటున్నారో ఆడుకుందాం పాండ్రి. ఎన్ని రోజులైనా ఇంటోడే మనోడైతాడు, బయటికి వెళ్ళొచ్చినోడు మనోడు ఎట్లయితాడు? అంతే కదా. మనోడైతే ఆపతైనా సాపతైనా ఎంబటుంటాడు, కష్టమైనా ఓర్చుకుంటాడు, నష్టమైనా ఓర్చుకుంటాడు, ఏది ఏమైనా తిన్నింటి ఆశాలు లెక్క పెట్టాడు. అదే బయటోని నమ్మి పెత్తనం చేతిలో పెడితే ఎప్పటికైనా ముప్పే అని చెప్తారు పెద్దోళ్ళు. సరే, ఇప్పుడు పెద్దోళ్ళ మాటను జరసేపు అట్లుంచుదాం గాని ఇటు తెలంగాణ అటు కర్ణాటక షేయ్ పార్టీల ఉడుకుడుకు ముచ్చట ఒకటి కొంతమందికి గుబులు లేపుతున్నది. మొన్న మహారాష్ట్రల జార్ఖండ్ లా ఓట్లైపోయాయి కదా. ఆ ఓట్లల్లా రేవంతన్ సారు ప్రచారం చేసిన మహారాష్ట్రల షెయ్యి కాలిపోయింది. భట్టి సారు ప్రచారం చేసిన జార్ఖండ్ లా జరంత మంచి ఫలితమే దక్కింది. గిదే కారణమో లేక మొదటి సంధి రేవంతన్ సారు పడుతున్న కథలన్నీ లెక్క రాసుకున్నారో గాని కొన్ని నెలల సంధి సారును ఢిల్లీ పెద్దలు దూరం దూరమే పెడుతున్నారు. హెలికాప్టర్ వేసుకొని రుయ్య రుయ్య ఢిల్లీకి పోయినా గేటు లోపలికి రానిస్తున్నారు గాని గల్మకాడనే ఆపేస్తున్నారట. గీ ముచ్చట ఎవలో కాదు, షెయ్యి పాటోలే అనుకుంటున్నారు. గిటు రేవంతన్ సారుకు అటు కర్ణాటకల సిద్ధిరామయ్య సారుకు గిదే అవుతున్నదట. ఇదిట్లుంటే ఢిల్లీలో షెయ్యి పార్టీ ముఖ్యమైన లీడర్లతోటి ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారట. ఆ మీటింగ్ కు ఉప ముఖ్యమంత్రి భట్టి సారును పిలిచిరు గాని రేవంతన్ సారును పిలవలేదట. ఒకళ్ళ నన్ను పిలుచుడు మర్చిపోయిరేమో అనుకొని నేను సుతం వస్తా సార్ అని రేవంతన్ సారు ఇంకొకళ్ళతోటి అడిగిపిస్తే భట్టి సార్కే చెప్పిర్రట రేవంత్ రెడ్డి ఏమొద్దు నువ్వొక్కనివే రా అని. అక్కడ కర్ణాటకల సుతం ఉప ముఖ్యమంత్రి శివకుమార్ సార్ను పిలిచి సిద్ధిరామయ్య సార్ను ఏమొద్దని చెప్పిరట. ఓరెక్క ఉప ముఖ్యమంత్రిని పిలిచి నన్ను పిలవలేదేంది, ఏదో కథనే ఉన్నట్టున్నది అని ఇక్కడ రేవంతన్ సారు అక్కడ సిద్ధిరామయ్య సారు బుగులు బుగులు పడుతున్నారట. నిన్న మొన్న 3-4 నెలల సంధి తెలంగాణల కర్ణాటకల ముఖ్యమంత్రిని మారుస్తారు. ఇప్పుడున్నోళ్లను కుర్చీలకెళ్లి లేపి కొత్తోళ్లను కూసబెడతారనే ప్రచారం అవుతున్నది. ఈ వార్తను బట్టి చూస్తే మెల్లమెల్లగా రేవంతన్ సారును షేయ్ పార్టీ పెద్దోళ్ళు దూరం దూరం కొడుతున్నారు. మొన్నటి అదానీ ముచ్చటలనైతే రాహుల్ గాంధీ ఇంకా జరంత ఎక్కువనే కోపం పెంచుకున్నాడట. ఇక ఈ మీటింగ్ అయిపోయినాక ఏదైనా ఉంటే బయట పడుతుంది కావచ్చని షోలు కొరుకుంటున్నారు షేయ్ పార్టీల లీడర్లు.